భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశం తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అందులో భాగంగా దేశీయంతో పాటు అంతర్జాతీయ విమానాలకు మధ్యాహ్నం 12 గంటల వరకు గగనతల ప్రయాణాన్ని నిలిపివేస్తూ నోటం జారీ చేసింది. ఈ నిర్ణయం కారణంగా అబుధాబి నుంచి పెషావర్ వెళ్తున్న పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ విమానాన్ని మధ్యలో క్వెటాకు మళ్లించాల్సి వచ్చింది. గత రాత్రి భారత్ చేపట్టిన దాడిలో పాక్ ఎయిర్ బేస్ లోకి కీలక సదుపాయాలు నాశనమయ్యాయని సమాచారం. దీంతో పాక్ ఫైటర్ జెట్లను ఆకాశంలోకి ఎగరతీయలేని పరిస్థితి నెలకొందని స్థానిక అధికారులు వెల్లడించారు. పౌర విమానాలను రక్షణ కవచంలా వాడుతూ పాకిస్తాన్ డ్రోన్ల దాడులు చేస్తోందన్న భారత్ ఆరోపణల అనంతరం పాక్ గగనతలాన్ని మూసివేయడాన్ని నిపుణులు అనుమానంగా చూస్తున్నారు. గురువారం, శుక్రవారం రాత్రిళ్లు సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ డ్రోన్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. అయితే భారత సైన్యం అన్ని ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకుంటోంది. ఇక డ్రోన్ దాడుల సమయంలో LOC పరిసరాల్లో 100కి పైగా పౌర విమానాలు ప్రయాణించాయన్న సమాచారం ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ద్వారా బయటపడింది. అదే సమయంలో లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ విమానాశ్రయాల్లో అనేక అంతర్జాతీయ, దేశీయ విమానాలు టేకాఫ్ ల్యాండింగ్ జరిపాయి. దీనిని ఉపయోగించుకుని భారత్ దాడులు సాధారణ పౌరులపై చేశాయంటూ ఆరోపించేందుకు పాకిస్తాన్ ప్లాన్ చేసిందని తెలుస్తోంది. అయితే భారత్ ముందుగానే ఈ కుట్రను గుర్తించి అంతర్జాతీయంగా పాకిస్తాన్ మాతృకను బహిర్గతం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ గగనతలాన్ని మూసివేసే నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ తరపున పెరుగుతున్న ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో కేంద్రం కూడా తన వైపు నుంచి గట్టి చర్యలు చేపట్టింది. మే 15 వరకు పాక్ సరిహద్దుకు సమీపంలోని 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తర పశ్చిమ భారతదేశంలోని విమానాశ్రయాల కార్యకలాపాలపై ఆంక్షలు విధించాయి. ఇక మరోవైపు ఢిల్లీ ఎయిమ్స్ లోని వైద్యులు, సిబ్బంది, ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య సంబంధిత సమస్యలు మినహాయించి మిగిలిన అందరూ తక్షణం విధుల్లో చేరాలని ఆదేశించింది. పాక్ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. బలూచిస్తాన్ ప్రాంతంలో బలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ సైన్యంపై తీవ్రమైన దాడులు ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ జెండాలూపుతూ పాక్ భద్రతా బలగాలపై దాడులు నిర్వహిస్తున్నారు. కేచ్, మస్తుంగ్, కచి ప్రాంతాల్లో 6 వేర్వేరు దాడులు జరిగినట్లు నివేదికలు తెలిపాయి. ఈ నేపథ్యంలో దేశంలో అంతర్గత సంక్షోభం పాకిస్తాన్ను ఇంకా కుదిపేస్తోంది. పాక్ తాజా నిర్ణయాలు ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులు సమగ్ర భద్రతాపరమైన పరిస్థితులపై ఆందోళనను కలిగిస్తున్నాయి. పరిణామాలు ఎలా మారతాయన్న దానిపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.